హాయ్ అందరికి బస్ వచ్చింది ఇందాకే రాగానే అంశయ్య ఫస్ట్ ఎక్కేసి ఇంకా ఏది మమ్మీ ఇదా అదా అని వాడే డిసైడ్ చేసి అన్నిట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, దా మా దగ్గర ఉండేసే అయితే అని అంటున్నారు. మీరే 2 minutes లో మళ్ళీ పంపిస్తారు, మాకు ఈ అబ్బాయి వద్దు అని అంత అల్లరి చేస్తాడన్నాను నేను. నవ్వుతున్నారు చాలా. సూర్యాని నేను బంగారం అని పిలుస్తా అని వాడు కూడా బంగారం దా అని పిలుస్తున్నాడు. సూర్య నవ్వుతూ దెబ్బలు అయితే ఆయన దగ్గరికి తీసుకొని చెప్తున్నాడు. బస్సు ఇట్ట ఆగుతుందని తెలియక మేము యూటర్న్ తీసుకొని మరీ అటు సైడ్ దిగాము. రోడ్ క్రాస్ చేసి వచ్చి నేను ఇక్కడ కూర్చుంటున్నాను మంచిగా, ఇంకా బస్ రాలేదేమో అని. సూర్య నవ్వుతున్నాడు, అక్కడ మన కోసం బస్ వెయిట్ చేస్తున్నావు, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావని. నాకేం తెలుసు, ఇంకా ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది కదా, బస్ రావడానికి టైం పడుతుందేమో అని మంచిగా కూర్చొని టైం పాస్ చేస్తున్నాను నేను. లోపల కూర్చోగానే వీడికి చలిగా ఉందంట, క్యాప్ పెట్టి బెడ్షీట్ ఇస్తే పడుకుంటున్నాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల బస్ చాలా స్లోగా వెళ్తుంది. వీడికి క్యాప్ బెడ్షీట్ ఇచ్చిన చలిగా ఉందంటే ఇంకా స్వెటర్ కూడా వేసేసా. నవ్వుతున్నాడు. స్వెటర్ నిద్ర వస్తుంది అంటున్నాడని ఇంకా ఫుడ్ పెట్టేసా, ఎందుకంటే పడుకుంటే మళ్ళీ తినమంటే తినడు. అందుకని చపాతీ తింటావా రైస్ తింటావా అంటే రైస్ తినను మమ్మీ, బెండకాయతో చపాతీ తింటా అన్నాడు. వాడికి చాలా ఇష్టం బెండకాయ కర్రీ అంటే. చాలా మంచోడు చూడండి, బయటకి చూస్తూ తింటున్నాడు. ఫోన్ అస్సలు అలవాట్లేదు. నన్ను ఎంత సతాయించినా నాకు ఎంత కష్టమైనా కూడా వాడికి ఫోన్ అయితే అలవాటు చేయలేదు. ఇంకా అంచుకి తినబెట్టి పడుకోబెట్టిన తర్వాత చాలాసేపటికి తినడానికి కూడా ఆపాడు. మేము ఆల్రెడీ ఫుడ్ తెచ్చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం తినలేదు. బట్ సూర్యకి కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఏదైనా తీసుకురా అంటే ఇక్కడ తీసుకోవడానికి వచ్చాను నేను. ఇవి ముందే కొన్ని బ్యాగ్లో పెట్టాల్సింది, టైం లేదు, సో అందుకే ఇవి తీసుకున్నాను. ఇవి తింటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఏమి ఉండదు. ఇవన్నీ రిటర్న్లో కూడా యూజ్ అవుతాయని ఇంకా తీసేసుకున్నాను. షిరిడి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. ఇంకా మేము తినేసి పడుకోవడమే.